అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ కాదని జనసేనకు టికెట్ వచ్చే అవకాశం. పార్టీ నుంచి నాకు వాళ్ళు అడిగారు, డీటెయిల్స్ అడిగారు. రాజకీయాలు అంత ఆరోగ్యకరంగా లేవని, మరి అలాంటి డయాస్ మీద ఎందుకు ఈరోజు జర్నీ చేయాలి? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి అంటే నాకు ఇష్టమైన ఫ్యాన్. నాతో వాళ్ళు బాగా, నేను ఎక్కువగా కీప్ రోల్ నేనే. డయాస్లు అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి కనిపిస్తుంది. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన పదవి లభిస్తుంది అనుకుంటున్నారు? నేను స్థానికుడిని, నేను బయట నుంచి నేను నెచ్చెర్ల నియోజకవర్గం స్థానికుడు, పుట్టుక నుంచి నా స్వస్థలమే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అటువంటి ఒక ఉన్నతమైనటువంటి పోకడను సాగించిన నేపథ్యంలో ఆచార్యుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయ వృత్తిని సైతం వదిలి ప్రజాసేవ చేయాలన్నటువంటి ఆయన ఆకాంక్ష జనసేన పార్టీలో చేరడానికి దోహదపడింది. ఆయనకి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీలో చేరినటువంటి పొగిరి సురేష్ బాబు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఏ ఆశయంతో ఈరోజు పవన్ కళ్యాణ్ స్థాపించినట్టు జనసేనలో చేరారు, ఆయన రాజకీయ జీవితాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టనున్నారు అన్న విషయం ఆయన మనగతలు తెలుసుకుందాం. చూస్తే కనుక ఒక ఉపాధ్యాయ వృత్తి దేశానికి భావి భారత పౌరుల్ని, ఎంతోమంది మేధావుల్ని అందజేసేందుకు చాలా దోహదపడినటువంటి ఒక ఉన్నతమైన ఉద్యోగం. ఆ ఉద్యోగంలో సంతృప్తి పొందకనే ఈరోజు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలో చేరారా, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఈరోజు ఆ రాజకీయ పార్టీ వైపు మిమ్మల్ని చూసేలా చేసి? పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో చేరాను సార్. నేను ఉద్యోగంలో సంతృప్తి చెందకపోవట్లేదు. నా సర్వీస్లో నేను చేసిన సర్వీస్ 27 సంవత్సరాల సర్వీస్లో లక్షల మందికి నేను విద్యా ఉపాధి కూడా కల్పించడం జరిగింది. అంటే నా కాలేజీస్ ఉండడం, తర్వాత స్కూల్స్లో ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళకి సర్వీస్ చేయడము, ఆ రకంగా ఉద్యోగం అన్నది నాకు చాలా సంతృప్తినిచ్చింది. కానీ రాజకీయంలో ప్రజెంట్ ఉన్నటువంటి కొత్త పోకడలని మనం అర్థం చేసుకుంటే, ఇంకా రాజకీయంలోకి వెళ్తే ఇంకా ఎక్కువ మంది ప్రజలకు సర్వీస్ చేయడానికి మనకు అవకాశం ప్రత్యక్షంగా దొరుకుతుందని దృష్టితో నేను వచ్చాను. మెయిన్ అందులోకి పవన్ కళ్యాణ్ తాలూకా విధానాలు, ఆయన తాలూకా పార్టీని నడిపించే విధానము, ఒక అవినీతి స్వార్థం లేకపోవడం నన్ను కొద్దిగా ఎక్కువగా ఆకర్షించాయి. దానివల్ల ఉపాధ్యాయులు అంటే చాలా నెమ్మది తత్వం, నేర్పించే తత్వాలు ఉంటాయి. రాజకీయంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఆ నేర్చుకోవాలన్నటువంటి ఉత్సుకత ఎక్కడ మీకు మొదలైంది? నాకు కాలేజ్ డేస్ నుంచి నాకు మొదలైందండి. నేను చదువుతున్నప్పుడు కూడా రాజకీయం అంటే నాకు ఒక ఇంట్రెస్ట్ అన్నది ఉండేది, నాయకత్వ లక్షణాలు ఉండేవి. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయం వేరు, నా ఆలోచన విధానం వేరు. అంటే రాజకీయం అంటే ఏదో ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ట రాజకీయాలు కాదు. రాజకీయం అంటే నిజాయితీగా ఒక సేవా తత్పరతతో చేయడం, చేసిన దానిలో మనం ఏది ఆశించకుండా చేయడం. ఆశించి నాకే కావాలని దృష్టితో చేసే రాజకీయం ఇప్పుడు కనిపిస్తుంది. అది కాదు నేను ఆకర్షించబడింది. 10 మందికి సర్వీస్ చేస్తే ఆ సర్వీస్లో నేను ఆనందాన్ని పొందుతాను. ఆ ఆనందం పొందాలంటే స్వచ్ఛంద సేవకుడిగా ఉండవలసినటువంటి మీరు ఈరోజు మీ నోటంటే రాజకీయాలు అంత ఆరోగ్యకరంగా లేవని, మరి అలాంటి డయాస్ మీద ఎందుకు ఈరోజు జర్నీ చేయాలి? రాజకీయాలు అంత, వాళ్ళు చేసే రాజకీయాలు అంత ఆరోగ్యకరంగా లేవు. నేను చేస్తే అలా చేయను. నేను నిజాయితీగా నిబద్ధతతో నేను చేస్తాను. ఎవరు ఎంతమంది చెప్పినా నేను వినను. చాలా ఇష్యూస్లో పెద్ద పెద్ద మినిస్టర్స్ని నేను ఉద్యోగంలో చేసినప్పుడు కూడా నేను ఎదిరించిన రోజులు ఉన్నాయి. బాబురావు గారు విప్పు ఉన్నప్పుడు కూడా నేను స్టేజ్ మీదే, నేను ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా నేను నిలదీసి ఇది తప్పు అది ఒప్పు అని రాజకీయ నాయకులు నిలదీసే చరిత్ర నాకు ఉంది. నేను అలాగ చేయను రాజకీయం. నాకు నిస్వార్థంగా నేను రాజకీయం చేస్తాను. సూరిబాబు అంటే ఉపాధ్యాయుడిగా పరిచయమా, లేకపోతే సేవకుడిగా పరిచయమా? నేను ఇక్కడ నాకు ఈ 2-3 కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు ఈ జిల్లాలో నేను అందరికీ సర్వీస్ చేస్తానని అందరూ నా దగ్గరికి వచ్చేవారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో దాదాపు లక్షల మంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను తెలుసు. ఇక్కడ లొకాలిటీలో ఈ కాన్స్టిట్యున్సీలో కూడా సర్వీస్ అంటే నేను అన్నది అందరికీ తెలుసు. ఉపాధ్యాయులకు కూడా నేను చాలామంది, మా జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకి చాలామందికి నేను సర్వీస్ చేశాను. ఎలక్షన్ డ్యూటీల్లో కానీ, లేదంటే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్గా నిలబడడానికి కానీ, నా నుంచి ఏదైనా పొలిటీషియన్ దగ్గర ఒక ఎంప్లాయీ కానీ లేకపోతే టీచర్ కానీ ఎవరైనా ఏదైనా కావాలి అనుకుంటే నా ద్వారా వెళ్ళి నేను సహాయం చేసేవాడిని. ఆ రకంగా సమాజ సేవలో కూడా నేను.
ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి స్థాపించినప్పుడు సురేష్ బాబు గారు రాజాం నియోజకవర్గంలో కీ రోల్ పోషించారు, నిజమేనా? అవునండి. నేను ప్రజారాజ్యంలో ఉండేటప్పుడు మన జిల్లాలకు సంబంధించి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి అంటే నాకు ఇష్టమైన ఫ్యామిలీ. దానివలన నేను అందులో ఉండేటప్పుడు నాకు హరిబాబు గారు, తమ్మినేని సీతారాం గారు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు కలిసే మేము చేసేవాళ్ళం. నేను ఇంట్రెస్ట్గా చేసేవాడిని. నాతో వాళ్ళు బాగా నేను ఎక్కువగా కీ రోల్ నేనే పోషించేవాడిని. అంత ఉత్సుకత ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు పార్టీలో ప్రత్యక్షంగా మీరు అంటే ప్రవేశించలేక? ఇంకా సర్వీస్ ఉంది కదా, ఇంటి దగ్గర కూడా చెప్పాల్సిన పరిస్థితి బాధ్యతలు ఉంటాయి కదా. సర్వీస్ ఇంకా ఎక్కువ సర్వీస్లో మొదటగా రాజకీయంలో రావడానికి ప్రత్యక్షంగా అప్పుడు అంత మాకు అనుకూలంగా లేదు. మీరు వచ్చేసరికి ఇప్పుడు డయాస్లు అన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయినాయి కనిపిస్తుంది. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ మీకు మీరు అనుకున్నటువంటి ఆ పదవి లభిస్తుంది అనుకుంటున్నారా? నాకు వస్తుందండి. నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది ఒకటి. రెండోది, నేను ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి ఏమేమి కావాలో అన్ని వనరులు నా దగ్గర ఉన్నాయి. నేను క్యాండిడేట్గా నాకు సత్తా ఉంది. పబ్లిక్లో నా స్టూడెంట్స్ ఉన్నారు, పబ్లిక్ నాకు సపోర్ట్ ఉంది, పబ్లిక్ నేను సర్వీస్ చేసింది ఉంది. చాలామంది ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళందరూ నేను వస్తే సపోర్ట్ చేయడానికి ఉన్నారు. పబ్లిక్ పర్సన్స్ ఉన్నారు, ఊర్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరెవరుతున్నా వాళ్ళందరూ ఉన్నారు. అదే నియోజకవర్గం హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేయమంటే చేస్తాను. అది కూడా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే నేను చేస్తాను. లేదంటే పార్టీ కోసం కూడా సర్వీస్ చేస్తాను. పార్టీ సర్వీస్ చేయడానికి కూడా నేను ఉంటాను. అక్కడ ప్రస్తుతం మాత్రం అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించి మీరు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి పరిచయంలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడుతో పాటు సర్వీస్ మోటో కూడా ఉంది. ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గంలో టీడీపీ కాదని జనసేనకు టికెట్ వచ్చే అవకాశం ఉంది. అంటే అది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని వాళ్ళు సాధ్యాసాధ్యాలని ఎవరికైతే ఆ పాసిబిలిటీ ఎక్కువ ఉందో వాళ్ళు డిసైడ్ చేసుకొని చేసిన తర్వాతే మన పాసిబిలిటీస్ అన్నవి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నాకైతే నమ్మకం ఉంది. ఎప్పటి నుంచి కూడా జనసేనకి హెచ్ఆర్ఎల్ అన్నది కంచుకోట. ఎందుకంటే 70% తూర్పు కాపులు ఉన్నారు, ప్లస్ వాటర్స్ కూడా 1,20,000 మంది వాటర్స్ తూర్పు కాపులు ఉన్నారు. దాంతోపాటు జనసేనకి ఎక్కువ పట్టు ఉంది. మిగిలిన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళ తాలూకా తత్వం, వాళ్ళ తాలూకా యాక్టివిటీస్ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎలాగ రాజకీయ నాయకులుగా వాళ్ళు ఏం సహాయం చేశారు, ఏ రకంగా వాళ్ళు సహాయపడ్డారు, రాజకీయంలో వాళ్ళు ఎలాగా సస్టైనిటీ ఉందన్నది వాళ్ళ గురించి తెలుసు, నా గురించి కూడా తెలుసు. అయితే అధిష్టానం ఎలాగ నిర్ణయిస్తే దాన్ని బట్టి అది రావడానికి ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ప్రజెంట్ అయితే జనసేనకి అయితే అడుగుతున్నారు. అది ఫస్ట్ ఆప్షన్లోనే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం చాలా ఆలస్యం అయింది మీ తాలూగా ఈ జర్నీ. ఈ ఆలస్యంలో మీరు అనుకున్న గమ్యం చేరేందుకు అవకాశాలు ఉన్నాయి? అవకాశాలు ఉన్నాయి. పార్టీ నుంచి నాకు వాళ్ళు అడిగారు, డీటెయిల్స్ అడిగారు, మన తాలూకా పొటెన్షియాలిటీ అన్నీ అడిగారు. పరిశీలనకి నాదే ఎక్కువ అనుకూలత ఉంది. అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ అర్హత సూరిబాబుకి హెచ్ఆర్ఎల్ నుండి అభ్యర్థిగా ప్రకటించేందుకు మీ దగ్గర ఉంది? నా దగ్గర పార్టీలో ఎలక్షన్స్కి నడిపించగలిగేటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎంత కావాలో అంత మామూలుగా మనం చేయగలుగుతాం. నియోజకవర్గం మొత్తం కూడా పబ్లిక్ తలకు సపోర్ట్ నాకు ఉంది. నేను అందరికీ పరిచితుడిని. కులపరంగా కూడా ఏ పార్టీలో చేసినా కానీ అక్కడ సామాజిక పరంగా కూడా నాకు అర్హత ఉంది. నేను స్థానికుడిని. నేను బయట నుంచి నేను హెచ్ఆర్ఎల్ నియోజకవర్గం స్థానికుడు, పుట్టుక నుంచి నా స్వస్థలం అది. తర్వాత నా స్టూడెంట్స్ అన్నవాళ్ళు ప్రతి ఊరిలో ఉన్నారు. నాతో వర్క్ చేయించుకుని నాతో పని చేయించుకునే వాళ్ళు కూడా ప్రతి మండలంలో ఉన్న విలేజెస్లోనూ కూడా ఉన్నారు. సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జడ్పీటీసీ కూడా ఒకళ్ళిద్దరు నాతో టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా రేపొద్దున్న నేను వస్తే నాతో పాటు దిగడానికి ఉన్నారు. వేరే ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా నాకే సంఘీభావం తెలిపారు. ఆల్రెడీ నాకు ఫోన్ చేశారు. వాళ్ళు ఒక ఫారం కింద ఫార్మ్ అయ్యి మీకు మేము సపోర్ట్ చేస్తాము, ఇంకెవరికో చేస్తే వాళ్ళందరి దగ్గర మేము చేతులు కొడుకుని నిలబడాలి, మీరైతే మాకు సన్నిహితుల్లాగా ఉంటారు కాబట్టి మీరు వస్తే ఖచ్చితంగా మీకు ఏ రకంగా మీరు సహాయం పడమని మేము చేద్దాం, ఇండైరెక్ట్గా మేమైతే పక్కాగా గెలిపిస్తామని వాళ్ళందరూ నాకు సంఘీభావం తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టడానికి రాజకీయంపై ఉన్నటువంటి మక్కువ, లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీపై ఉన్నటువంటి ప్రేమ? రాజకీయంలో రావడానికి రాజకీయం మీద మక్కువ అయితే కాదు సార్. నాకు
సర్వీస్ చేయాలన్న నా కాన్సెప్ట్ ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విధానాలు నాకు నచ్చుతాయి కాబట్టి ఆయన మీద ఇష్టం మీద ఎక్కువ వచ్చాను నేను. తర్వాత ఆయన నాకు ఎక్కువ ఇన్స్పైర్ ఎక్కడే అయ్యానంటే నేను ఆయన నన్ను గుర్తుపెట్టి నా దగ్గరికి వచ్చాడు. అది ఆయన తాలూకా కెపాసిటీ, ఆయన మెమరీ పవర్. కానీ ఎప్పుడు ప్రజారాజ్యంలో మేకొన్న పరిచయంలో వచ్చి నాకు ఆయన అడిగారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఉత్సుకత, నాకు ఉత్సాహం వచ్చింది. ఆయన అడగగానే అసలు ఆ రోజు రిజైన్ చేసేయాలనిపించింది. కాకపోతే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్గా వీ హ్యాడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఎన్నాళ్ళు సర్వీస్ ఉంది, ఆ సర్వీస్ వదిలేశానన్నట్టు మదనపాట, లేకపోతే రేపు మీరు ఎక్కబోయే డయాస్లోని కనుక ప్లేస్ దొరకకపోతే నడి జర్నీ చేయడానికైనా రెడీగా ఉన్నారు? నేను రెడీగా ఉన్నాను సార్. ఆయనతో, ఆయన పార్టీ నడిచినన్నాళ్ళు, ఆయన ఉన్నన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో నేను నడుస్తాను సార్. అది ముందు ఆయనకి చెప్పాను నేను ఆ మాట కూడా. స్టార్టింగ్లో నాకు పార్టీ నీకు పార్టీలో స్టేట్లో కూర్చోబెడతాను, నేను పార్టీకి నడుస్తానని చెప్పాను. ఆయన నడిచినంత వరకు నేను నడుస్తాను, ఆ ప్రాబ్లం అయితే నాకు లేదు. ఉపాధ్యాయ వృత్తిని ఇంతగా ఆరాధించిన మీరు ఇంకా 10 ఏళ్ళ పాటు సర్వీస్ ఉంటుండగా ఎందుకు విడిచిపెట్టాలనే ఆలోచన వచ్చింది? ఆయన విధానాలు నచ్చి ఆయనతో జాయిన్ అవ్వాలనిపించింది. ఆయన చూపించిన ప్రేమ, ఆయన ప్రజల్లో ఎలాగైతే పబ్లిక్కి సర్వీస్ చేస్తూ ఆయన ఆనందాన్ని పొందుతున్నారు, నేను కూడా ఎక్కువ. ఇప్పుడు నా జీతంలో కూడా నేను ఎక్కువ నా సర్వీస్లో ఉన్నప్పుడు దాదాపు 1,20,000 మందికి నేను చేసినప్పుడు, నేను 96లోనే కాలేజ్ పెట్టాను. నేను ప్రైవేట్ కాలేజ్ పెట్టాను. ప్రైవేట్ కాలేజ్ పెట్టినప్పుడు ప్రతి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఫ్రీ, పేదోడు అన్నవాడికి. కొద్దిమందే నాకు ఫీజులు కట్టేవారు, అది కూడా 500. 96లో ఇంటర్మీడియట్ చదివేవాడికి 500 ఫీజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అందరికీ 1,20,000 మందికి అలాగా సర్వీస్ చేశాను. ప్లస్ ఇంకా పూరెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాదాపు 550 మంది వరకు ఉద్యోగాలు వచ్చినంత వరకు కూడా వాళ్ళకి నేను సహకరించాను. ఇది ఆయనకి నాకు ఉన్నటువంటి సారూప్యత. ఆయన కూడా అదే కదా, సొంత డబ్బులతో అవునాయండి పబ్లిక్ సర్వీస్ సాయం చేశారన్నారు. ఆ విశ్వసనీయత ఉంటుందంటారా ఇప్పుడున్నటువంటి సమాజ పరిస్థితులు? కొంతమందికి ఉంటుంది సార్, కొంతమందికి ఉండకపోయినా భగవంతుడు అనేవాడు మనం ఒకరు సహాయం చేస్తే ఇంకొక 10 మందిని మనకు వాళ్ళ రూపంలో మనకు పంపిస్తాడు. వాళ్ళైతే చేయకపోవచ్చు, ఎందుకు అది ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను చాలా మందికి చేసి వాళ్ళకి లైఫ్ ఇచ్చి మీ వల్ల మేము బతికాం సార్ అన్న వాళ్ళు కూడా చాలా పెద్ద కేసుల్లో ఇరిగిపోయిన వాళ్ళు కూడా, అంటే నిస్వార్థంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు మనం తప్పించమో అది చేయము, తప్పు చేయకుండా దొరికిపోయిన వాళ్ళు కూడా మేము తెచ్చినప్పుడు వాళ్ళు వచ్చి నాకు విశ్వాసం చూపించేవారు. వాళ్ళు చూపించకపోయినా ఇంకోళ్ళు చూపిస్తారన్నది నమ్మకం, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం. తర్వాత వాళ్ళు చూపించలేదు అనుకోండి ఇంకా వాళ్ళే పోతారు. చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను పెద్ద సహాయం చేసిన తర్వాత వాళ్ళకి స్థాయికి వెళ్ళిపోయి మనం కలిస్తే కొద్దిగా సార్ దగ్గర వచ్చి పూర్వకాలంలాగా ఉండాల్సి వస్తుంది, బొదుగు అని తప్పించుకెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కూడా ఉంది, కానీ అవి మనం క్యాలిక్యులేట్ చేసుకోలేము కదా. మనం ఏదైతే మనకు మంచి జరుగుతుందో మన హృదయపూర్వకంగా మంచి అనుకుంటున్నాం కాబట్టి మనం చేస్తున్నాం. అది మనం చేసేది మంచి. అతని వ్యక్తికి ఒక నష్టం జరిగితే ఇన్సిడెంట్ అనుకోండి, ఒక వ్యక్తి ఎవరైనా ఒకరికి మోసం చేస్తాడు, మోసం చేసినప్పుడు మనం ప్రతిఘటిస్తాం. ఈ వ్యక్తికి మనం మంచిగా ఉంటాం, న్యాయం చేస్తామన్న ఫీలింగ్లో ఉంటుంది తప్ప అతడు కూడా ఫీల్ అవుతాడు నాకు రావాల్సిన డబ్బులు ఇటు పాడు చేసాడని. అది నేను పరిగణలోకి తీసుకో. ఉపాధ్యాయుడిగా చాలామంది విద్యార్థులకు భవిష్యత్తును ఇచ్చినటువంటి సురేష్ బాబు మాస్టారు ఈరోజు ఎమ్మెల్యే సురేష్ బాబుగా అవుతారు లేకపోతే ఆశిస్తున్నారని తెలిసి ఎంతమందిని ఈ రాజకీయాల్లో మీకు స్వాగతించి సపోర్ట్గా నిలుస్తుంది? ఇక్కడ నాకు చాలా ఎక్కువ మంది సపోర్ట్ ఉంది సార్. నాకు ఒక ఎమ్మెల్యే అక్కర్లేదు, నా మాట చెల్లుతుంది. పోలీస్ స్టేషన్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ, ఒక ఆర్డీఓ ఆఫీస్కి కానీ, నేను కలెక్టర్ ఆఫీస్కి కానీ, నేను ఇండివిజువల్గా నా పేరు మీద నేను ఫోన్ చేసి మాట్లాడగలను. నాకు ఆ సత్తా ఉంది. ఒక మినిస్టర్ గారితో మాట్లాడగలను, ఎమ్మెల్యే గారితో మాట్లాడగలను. ఇండివిజువల్గా నాకు ఆ స్తోమత ఉంది, నాకు ఆ గట్స్ ఉన్నాయి. సో నాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ పిలిచినా కానీ నాకు 1000 మంది వస్తారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం వస్తారు నా దగ్గరికి. రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో రాణిస్తారన్నట్టు బలమైన నమ్మకం మాత్రం మీరున్నారు? ఉంది, నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది. ఎవరో పిలిచి సత్తా లేనో నీవేళ తీసుకెళ్ళినా కానీ రేపొద్దు నీవేళ ఏదో పవన్ కళ్యాణ్ గారు నాకు నమ్మి ఏదైనా పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు అనుకోండి, అది నిర్వర్తించాలి కదా. నేను నిర్వర్తించకపోతే నన్ను తీసి పక్కన పెడతారు కదా ఎవరినైనా అలాగే చేస్తారు. ఇప్పుడు ఈవేళ ఏదో తప్పు అయిపోయి ఏదో పార్టీలో ఎవరినైనా గెలిపించినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రజలు పక్కన పెట్టేస్తారు కదా. పార్టీలను కూడా పక్కన పెడుతున్నారు కదా. ఒక పార్టీ మనకు ఒక హామీ ఇచ్చి ఒక నిర్దిష్టమైన మేనిఫెస్టోతో వస్తుంది, అది చేయకపోతే తీసి పార్టీని పెడుతున్నారు. అలాగే వ్యక్తులను కూడా పెడతారు. ప్రజలు అమాయకులు కూడా కాదు, ప్రజలు తెలివైన వాళ్ళు. సో అది ఐ కెన్ ఫేస్ ది కాన్సిక్వెన్స్. చూస్తే కనుక హెచ్ఎర్ల కాన్స్టిట్యూషన్ నుండి జనసేన తరపున అభ్యర్థిగా ఆశావాగ్గా ఉన్నటువంటి సురేష్ బాబు మాస్టర్ తన 10 ఏళ్ల సర్వీస్ను కూడా పక్కన పెట్టి కొనిదెల కుటుంబం స్థాపించినటువంటి మొదటి ప్రజారాజ్యం పార్టీ నుండి ఆ పార్టీకి అండగా నిలుస్తూ అనంతరం జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ విధానాలను మెచ్చి ఈరోజు సర్వీస్ను కూడా విడిచిపెట్టి ప్రత్యక్ష రాజకీయాలకు తన ప్రవేశం చేస్తున్నారు.
ఇచ్చర్ల కాన్స్టిట్యున్సీ నుండి ఈరోజు జనసేన అభ్యర్థిగా తన పేరు ఖరారు జాబితాలో ఉండడం మాత్రం ఆయన సంతోషం వ్యక్తం చేయడం. ఒక ఉపాధ్యాయుడిగా లక్షలాది మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చిన ఆయనకి ప్రజలకు మరింత సేవలు చేయాలనే ఆకాంక్ష అనుగుణంగానే ఈరోజు రాజకీయాలు రావడం జరిగింది. ఆ రాజకీయాల్లో తనకు ఎటువంటి ఒడిదుడుకులున్నా కూడా అతిక్రమించుకుని జనాలకి చేరువవడానికి ఈ డయస్ తనకు ఎంతగా దోహదపడుతుందన్నమాట సురేష్ బాబు మెసేజ్ స్పష్టం చేస్తున్నారు. హెచ్ఎల్ నుండి వీడియో చేసిన రామకృష్ణ, సురేష్లతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.